స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో సోమవారం మార్కెట్ సెషన్స్ ఎలా అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1400 అంటే ఈ వీక్ టార్గెట్ ఏంటంటే 13,000తో నేను 13,400తో టార్గెట్ అసలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను అనమాట ట్రేడింగ్. నేను ఈ మంత్ ఈ వీక్ ఏంటంటే 14,000 టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ రోజులోనే మనం ఏంటిది టార్గెట్ని హిట్ అయిపోయి అనమాట. 14,000కి వచ్చేసాము. 14,155 క్యాపిటల్ తోటి వచ్చానమాట. సో ఈ రోజు ఇక్కడి నుంచి ఏదో సంపాదించినా కొంచెం రిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ట్రై చేస్తాను రిస్క్ తీసుకోవడానికి. ఇంకా మనం మార్కెట్ న్యూస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిన్న ట్రేడింగ్ సెషన్స్లో అంతా మార్కెట్ అనుకున్నట్టుగానే ఫాల్లోనే ఉందన్నమాట. రెండు కూడా నేను సెలాన్ బైసే చేశాను అనమాట. సో విషయానికి వచ్చేస్తే ఈసారి మన మార్కెట్లో మనం అబ్జర్వేషన్ వాచెస్లో పెట్టుకోవాల్సింది అయితే వడాఫోన్ ఐడియా అండ్ శాలీ, ఐఆర్సిటిసి అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్స్, ఇరికాన్ ఈ షేర్స్ అయితే మనం ఫోకస్లో పెట్టుకుని వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాయి అనమాట. సో ఆల్ ఐస్ ఆన్ దిస్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నిఫ్టీ 50లో ఒక మంచి ఫార్మా కంపెనీలో ఉండేటువంటి ఒక మంచి వెయిటేజ్ ఉన్నటువంటి ఒక షేర్ అనమాట. ఇది లిపిన్ రీసెంట్గా ఒక యుఎస్ ఎఫ్డిఏ అంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక అప్రూవల్ అయితే దొరికిందనమాట. అసలు ఏంటంటే న్యూస్ అదే చదువుతాం బెస్ట్, మనం చదువుతాం కంటే. చాయిలా లుపిన్ ఇప్రాట్రోపియం బ్రోమైడ్ నాసల్ సొల్యూషన్ నాసల్ స్ప్రే కోసం లుపిన్ దాని సంక్షిప్త కొత్త డ్రగ్ అప్లికేషన్ కోసం యుఎస్ ఎఫ్డిఏ ఆమోదం పొందింది. ఇక్కడ మరింత చదవండి. అదనమాట. సో కొత్త డ్రగ్ కొత్త డ్రగ్ అయితే అప్రూవల్ ఆమోదం అయితే వచ్చిందనమాట. నాజల్ స్ప్రే అంటే మన ముక్కుకు సంబంధించిందనమాట. ఇది సంథింగ్ ఏదో ఒక న్యూ డ్రగ్ అయితే అప్లికేషన్ అప్రూవల్ అయితే వచ్చింది. సో చూడాలి ఇది దాని మార్కెట్ వాల్యూని ఏమాత్రం చేంజెస్ చేస్తుంది అనేది చూడాలన్నమాట. సో గైస్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేయండి. మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? సో అదనమాట. సో ఈవినింగ్ వీడియోలో కలుద్దాం. మరి ఈరోజు ట్రేడింగ్ చేసి ఈరోజు ప్రాఫిటా లాస్లో వెళ్తానా ప్రాఫిట్లో వెళ్తానా, ఎందుకంటే రిస్క్ తీసుకోబోతాను కాబట్టి మేబీ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, బట్ చూడాలి మరి ఈరోజు ఏమవుతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఈవినింగ్ వీడియోలో కలుద్దాం. మరి ఉంటాను మరి.